ప్రొడక్షన్ డైరెక్టర్ గారి చేతుల్లో కప్పు తీసుకోండి. రాజీ టెన్షన్ పడకుండా కూల్గా చెయ్యి. ఆల్ ది బెస్ట్. కెమెరా యాక్షన్. గగన్ పరిచయం నన్ను ఎంతగా మార్చిందంటే నా సమస్యలనే కాదు, సాగర్ని మర్చిపోయేంతలా. ఇప్పటికే 2 గేమ్స్ పోయాయి, ఇది కూడా పోతే ఇదంతా ఫైన్ సార్. ఆ అమ్మాయి అలా లేచి వెళ్ళిపోవడం ఏంటి, అసలు రెస్పెక్ట్ లేకుండా? యాక్చువల్లీ తనకి వేరే ప్రాబ్లం ఉంది వినోద్, అందుకే అలా వెళ్ళిపోయింది. ఇప్పుడంటే ఓకే సార్, ట్రయల్ షూట్ కాబట్టి సరిపోయింది. మళ్ళీ ఇదే రిపీట్ అయితే ప్రాబ్లం కదా. అవును సార్, మనకిచ్చిన బడ్జెట్ చాలా తక్కువ. రేయ్ నువ్వు మధ్యలో మాట్లాడుకో. యాక్చువల్లీ హీఈస్ రైట్ సార్. అసలే అవుట్డోర్ షూట్, ఒక్కరోజు లేట్ అయినా చాలా మనీ వేస్ట్ అవుతుంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. యూ గైస్ క్యారీ ఆన్, నేను ఇప్పుడే వస్తా. ఏ గైస్, ఇప్పుడు మీ బెట్ ఎంతో చెప్పండి. సారీ గగన్, ఫస్ట్ టైం సాగర్ని కలవకుండానే రోజు గడిచిపోయింది. అది గుర్తొచ్చి తన కోసం వెళ్ళిపోయాను. అది కాదు రాజీవ్, అక్కడ నిన్నెవరూ బలవంతంగా యాక్ట్ చేయమనట్లేదు కదా. ప్రాక్టికల్గా ఆలోచించు. నచ్చిన ప్రొఫెషన్లో బ్రతికే ఛాన్స్ అందరికీ రాదు. మరి సాగర్, వాడికి నేను తప్ప ఎవ్వరూ లేరు. వాడికి నేను తప్ప ఎవరూ లేరు అనే సిల్లీ ఎమోషన్ నుంచి బయటికి రా రాజీ. ఐమ్ సారీ గగన్, నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను. అదేం లేదు రాజీ, ఇలా చూడు, నన్ను నమ్ముతావా? నా మీద కొంచెమైనా నమ్మకం ఉందా? నీ సాగర్కి క్యూర్ అయ్యేలా చేసే బాధ్యత నాది. అంతవరకు అతన్ని చూసుకోవడానికి నీకు సపోర్ట్గా నేనుంటాను, ఓకేనా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ గగన్. ఇక నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. దాట్స్ మై హీరోయిన్. రేపు కలుద్దాం షూట్లో. బాయ్. బాయ్.